कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनातिर्परब्रह्म ग्रन्थालयं मा ग्रन्थालयम् అయ్యంకి వెంకటరమణయ్య ఎందరో కృషి ఫలితమే ఈ మహోద్యమం గ్రంథాలయ మహోద్యమం. గ్రంథాలయం మా గ్రంథాలయం కలిసి రండి కదిలి రండి గ్రంథాలయానికి. గ్రంథాలయం మా గ్రంథాలయం కలిసి రండి కదిలి రండి గ్రంథాలయానికి. కలిసి రండి కదిలి రండి మహోత్సవానికి. గురూర గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం. గురూర గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం. పుస్తకాలు చదవాలి అందరిచే చదివించాలి. పుస్తకాలు చదవాలి అందరిచే చదివించాలి. గ్రంథాలయం మా గ్రంథాలయం కలిసి రండి కదిలి రండి గ్రంథాలయానికి. కలిసి రండి కదిలి రండి మహోత్సవానికి. మా పల్లె విద్యాలయం నా ఇల్లే గ్రంథాలయం. మా పల్లె విద్యాలయం నా ఇల్లే గ్రంథాలయం. పచ్చదనం పరిశుభ్రత మన అందరి బాధ్యత. పచ్చదనం పరిశుభ్రత మన అందరి బాధ్యత. గ్రంథాలయం మా గ్రంథాలయం కలిసి రండి కదిలి రండి గ్రంథాలయానికి. కలిసి రండి కదిలి రండి మహోత్సవానికే. ఫేస్బుక్ పక్కన పెట్టు, టీవీలో కట్టి పెట్టు, వాట్సాప్ పక్కన పెట్టు, చాటింగ్ కట్టి పెట్టు. బుక్కు చేత పట్టాలి బుద్ధిగా చదవాలి. బుక్కు చేత పట్టాలి బుద్ధిగా చదవాలి. గ్రంథాలయం మా గ్రంథాలయం కలిసి రండి కదిలి రండి గ్రంథాలయానికి. కలిసి రండి కదిలి రండి మహోత్సవానికి. ఉద్యమంగా చదువుదాం ఉప్పెనై కదులుదాం. ఉద్యమంగా చదువుదాం ఉప్పెనై కదులుదాం. విజ్ఞానం పొందాలి విజయం సాధించాలి. విజ్ఞానం పొందాలి విజయం సాధించాలి. గ్రంథాలయం మా గ్రంథాలయం కదిలి రండి కలిసి రండి మహోద్యమానికి. గ్రంథాలయం మా గ్రంథాలయం కలిసి రండి కదిలి రండి గ్రంథాలయానికి. కలిసి రండి కదిలి రండి మహోత్సవానికి. రాజసార్ గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ పేరుపై ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నేను ఒకటే చెప్పాలి ఏంటంటే ఇప్పుడు మీకు అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు చదువుకున్నప్పుడు ఇవన్నీ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం and girls school ATP sir, ATP madam and all principal madam and respected the ATP sir and all my dear staff and my dear lovely and the most bosom students. So only few words I will talk about what is library. I can say from the bottom of my heart
I can say from the bottom of my heart that library is the womb of a mother. Library is a womb of a mother. ఫోన్ మనం తీసిదిద్దే పుస్తకాలు ఇక్కడ గతంలో పనిచేసిపోయినటువంటి ధర్మారెడ్డి సార్ కలెక్టర్ గారు ఉండే అప్పుడు కరోనా టైం లోపల యూకేఎండి శివకేతన్ రచయిత రాసినటువంటి పుస్తకాన్ని మొత్తం ఈ జిల్లాలో పాఠశాలలో అన్ని పాఠశాలలకు పుస్తకాలు కొనివ్వడం జరిగింది. గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఈ మండలాన్ని అన్ని విధాలా ప్రజలందరికీ సేవ చేస్తూ తన వంతు ఎనలేని కృషి చేస్తున్నటువంటి ఎంఆర్ఓ మేడం గారికి, అదేవిధంగా ఏఎస్ఐ రాజు సార్ గారికి మరియు గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్మలా మేడం గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి ఏటీఎస్ ఏటీ మేడం గారు మరియు సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా బ్యూటిఫుల్గా చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి ఇక్కడ స్టాఫ్ మరియు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మరి విద్యార్థులకు, ప్రియమైనటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు. అంటే వస్తారు ఏదో అంటూ కాస్త వెనక ముందు ఆడుతూనే పిలవడానికి వచ్చాం మేడం సార్. అందుకే వస్తారా లేదా మళ్ళీ మార్నింగ్ కాల్ చేశాము. అయినా సరే పిలవగానే చాలా చిన్న కార్యక్రమము అయినా సరే వచ్చి ఇంత టైం హెక్టిక్ షెడ్యూల్లో స్పెండ్ చేసిన కూడా మీ అందరినీ చూస్తే నా స్కూల్ డేస్ తీసుకొస్తున్నాయి. సో నేను అంటే మీరు నన్ను ఉద్దేశించి ఒక చిన్న ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎలా అంటే నాకు ఈరోజు మీ అందరినీ చూస్తే నా స్కూల్ డేస్ తీసుకొస్తున్నానంటే నేను చదవడం వల్ల ఈ స్టేజ్కి వచ్చాను. సో మీరు కూడా నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ తరాల్లో మీరందరూ కూడా ఒక స్టేజ్లో ఉండాలి. సో మీ పేరెంట్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మా పిల్లవాడు ఒక అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారు ఎవరైనా పేరెంట్స్. కానీ ఇప్పుడున్న ఈ సమాజం బిఆర్ అంబేద్కర్ తెలుసా మనందరికీ. ఆయన జీవితంలో ఎక్కువ గడిపినటువంటి ప్లేస్ ఏదంటే లైబ్రరీ. అందుకోసమే ఈరోజు భారతదేశం కాదు ప్రపంచం గుర్తు పెట్టుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఎదగగలిగాడు. ఒక పని అర్థం చేసుకోండి, తన జీవితం లోపల ఎక్కువ సమయాన్ని గడిపినంత కూడా లైబ్రరీలోనే పుస్తకాలతోటి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి. అందమైన చెట్టు గ్రంథాలయం, ఇనుప బీరువాలో పూసిన అందమైన పూలు ఈ పుస్తకాలు, రోజు వచ్చే పిల్లలకు రంగురంగుల పువ్వులను పంచే పుస్తక తోటమాలిని నేను, పసి మనసులో కథా కవితల విత్తనాలు నాటే తోటమాలిని నేను. నేను పుస్తకాల మనిషిని, నేను పుస్తకాల మనిషిని, లైబ్రరీని. ప్రవహించే కాలాన్ని కన్నీటి గాథల్ని కంటికి చూపిస్తా, ఇంకెప్పుడు కష్టాల కళలో కాలు కలపకుండా నవ్వుల పువ్వుని పూయిస్తా, జీవితాన్ని ఆనందమయం చేయిస్తా, గొప్ప చరిత్రను నేర్పిస్తా, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయిస్తా. పూల మహాత్మా జ్యోతిబాపులే గులాంగిరిని నీ చిట్టి చేతుల్లో పెట్టి నీ ఒంట్లోని బానిసత్వాన్ని తీసేస్తా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నీ చేతికి అందించి నీ లోపల కొత్త శక్తిని అందిస్తా. కేశవరెడ్డి నవలనిచ్చి నీ గుండెకు పనిని గుర్తు చేస్తా. నామిని కథలను అందించి మట్టి మనుషుల ప్రేమను అందిస్తా. మనిషికైతే ఒకటే జీవితం, కానీ పుస్తకాలు చదివేవాడికి ఎన్ని జీవితాలు.
మనిషికైతే ఒకటే జీవితం, కానీ పుస్తకాలు చదివేవాడికి ఎన్ని జీవితాలు. పువ్వు అయితే ఒకరోజే వాడిపోతుంది, కానీ పుస్తకం ఎల్లకాలం నిలిచి కొత్త జీవితాన్ని ఇస్తుంది. నీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. పిల్లల చేతికిచ్చేది పేజీల కట్ట కాదు, అనుభవాల పుట్ట. కలవలేని మనుషుల సంభాషణను బహుమతిగా ఇచ్చేది పుస్తకం. నీ చేతిలో పెడుతుంది పుస్తకమే కాదు బాబు, నీ కొత్త జీవితం, మీ అమ్మా నాన్నల కళ. ఒక్కటైతే నిజం మిత్రమా, లైబ్రరీకి వచ్చే ముందు నువ్వు వేరు, వచ్చి పుస్తకాలు చదివాక నువ్వు వేరు. ఇక్కడ జరిగేది మానసిక యుద్ధం, ఇక్కడ నువ్వు చేసేది ఒంటరి తపస్సు. జీవితానికి నిన్ను తయారు చేసే క్రియ పుస్తక మస్తిష్క సంయోగ క్రియ. ధన్యవాదాలు.